నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నా దేశం బాగుండాలన్నది కేవలం ఒక బలమైన ఆకాంక్ష కాదు, అది ప్రతి పౌరుడి హృదయం నుంచి వచ్చేటువంటి అగ్ని జ్వాల. నా ప్రజలు సంతోషంగా జీవించాలి, కనీస అవసరాల కోసం ఏ అధికారి చుట్టూ తిరగకూడదన్నదే ఒక నిజమైన నాయకుడి లక్షణం. మనం సృష్టించుకున్న వ్యవస్థలే బలహీనపడితే సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరకదు. వ్యవస్థలను బలోపేతం చేస్తేనే, అధికార యంత్రాంగాన్ని పటిష్టం చేస్తేనే ప్రజల కష్టాలకు చెక్ పెట్టచ్చు. ఆంధ్రప్రదేశ్లో అదే జరిగింది. మహాత్ముడు కన్నా గ్రామ స్వరాజ్యం కలల సాకారం ఎంత మాత్రం కష్టం కాదని అధికారంలో ఉన్నవారు సరైన దార్శనికతతో నిబద్ధతతో అడుగులు వేస్తే అది ఎంతో తేలికని నిరూపిస్తున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మరి ఆయన తీసుకొచ్చిన ఆ సమూల మార్పులేంటి? పంచాయతీరాజ్ వ్యవస్థను ఎలా ప్రక్షాళన చేశారు? గ్రామ స్వరాజ్యం గాంధీజీ కలలు కన్న ఆదర్శం. స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పంచాయతీలే స్వతంత్రంగా పనిచేయాలనే ఆకాంక్ష. కానీ గతంలో ఈ స్థానిక సంస్థలు నిస్తేజంగా మారాయి. పంచాయతీల స్వయం ప్రతిపత్తి అనేది కేవలం కాగితాలకే పరిమితమైపోయింది. అయితే ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఈ వ్యవస్థకు నూతన జవసత్వాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ వ్యవస్థ ఏర్పాటు. రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 77 డీడీఓ కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యాలయాల మినీ కలెక్టరేట్లుగా మారనున్నాయి. క్షేత్రస్థాయిలో అభివృద్ధి, సంక్షేమ పథకాల పర్యవేక్షణకు ఇవి కీలక వేదికలుగా నిలుస్తాయి. ప్రభుత్వ ఆదేశాలు ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయడానికి, పౌర సేవలను విస్తృతం చేయడానికి డీడీఓ వ్యవస్థ ఒక వారధిగా పనిచేస్తుంది. స్థానిక సంస్థల పరిధిలో సాధ్యం కాని పనులకు మాత్రమే ప్రభుత్వంపై ఆధారపడేలా చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. గ్రామీణ స్థానిక సంస్థల్లో ప్రజలకు అందుతున్న సుమారు 10 నుంచి 12 రకాల పౌర సేవలు విభిన్న కార్యాలయాల ద్వారా అందుతున్న విషయాన్ని డిప్యూటీ సీఎం గుర్తించారు. ఈ క్లిష్టమైన వ్యవస్థను సరళీకృతం చేయాలనే ఆలోచన నుంచే డీడీఓ వ్యవస్థ పుట్టింది. దీని ఏర్పాటుతో డివిజన్ స్థాయి పాలన మరింత సమన్వయంతో సాగుతుందని ఏపీ పంచాయతీరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ సైతం హర్షం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ కార్యాలయాలన్నీ ప్రభుత్వ భవనాల్లోనే ప్రారంభించారు. ప్రతి వ్యవస్థ కోసం దాదాపు 25 లక్షల నుంచి 35 లక్షల వరకు ఖర్చు చేసి అవసరమైన వసతులు కల్పించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రులు సైతం ఈ డీడీఓ వ్యవస్థ బలోపేతాన్ని గొప్ప నిర్ణయంగా అభివర్ణించారు. తీసుకున్న నిర్ణయానికి నాకు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే నేను కూడా స్వయంగా వచ్చి ఓపెన్ చేయాలని వచ్చాను సార్. చాలా బాగుంది, మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఏదైనా అవసరమైతే జిల్లా పరిషత్కి వెళ్ళి కార్యక్రమం చేసుకునే పరిస్థితి ఉంది. ఈ రోజు అక్కడికి వెళ్లకుండా సుమారు 77 ప్రాంతాలు ఏర్పాటు చేసి ప్రజలకి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి, పరిష్కారం చేయడానికి మంచి అవకాశం ఇచ్చారు సార్. చాలా థ్యాంక్స్ సార్. నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాజ్ అ స్పీకర్ గా మీరు చేసిన నిర్ణయానికి థ్యాంక్స్ అండి. అలాగే అధికారులు కూడా ప్రమోషన్స్ ఇప్పటి నుంచి పంచాయతీరాజ్లో బీడీఓస్ ఉన్నప్పుడు, సమితులు ఉన్నప్పుడు ప్రమోషన్లు వచ్చాయి సార్. అప్పటి నుంచి ప్రమోషన్లే లేవు. మళ్ళీ మీ దయ వల్ల, మీ చొరవ వల్ల ప్రమోషన్లు వచ్చాయి. అధికారులు అంతా చాలా హ్యాపీగా ఉన్నారు సార్. వన్ మోర్ ఇష్యూ సార్, ఇప్పుడు మనకి రామనారాయణ రెడ్డి గారు శాశ్వతమైన బిల్డింగ్ కట్టమని చెప్పారు సార్. చాలా బాగుంటుంది సార్. ఒకటే మోడల్ కడితే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, అలాగే కీలకమైన పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తక్షణమే వ్యవస్థలోని లోటుపాట్లను సరిదిద్దడంపై ప్రత్యేక దృష్టి సారించారు. నిస్తేజంగా మారిన స్థానిక సంస్థలకు పూర్వ వైభవం తీసుకురావడమే ఆయన ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యంలో భాగమే డీడీఓ
వ్యవస్థ ఏర్పాటు. ఇన్నాళ్లుగా కేవలం వీడీఓ, ఎంపీడీఓ హోదాల్లోనే ఉద్యోగులు రిటైర్ అయ్యే దుస్థితిని గుర్తించి పారదర్శకంగా వేల మందికి ఉద్యోగోన్నతులు కల్పించడం ద్వారా ఆయన ఉద్యోగులలో కొత్త ఉత్తేజాన్ని నింపారు. ఈ నిర్ణయం కేవలం ఉద్యోగుల సంక్షేమం కోసమే కాక శాఖల నిర్వహణలో సమర్థతను, జవాబుదారీతనాన్ని పెంచేందుకు ఉద్దేశించినది. పరిపాలన ప్రజల చెంతకు చేరాలి అనే దార్శనికతతో తన మంత్రిత్వ శాఖల్లో సమూల మార్పులు తీసుకువస్తూ సంస్కరణల పరంపరకు నాంది పలికారు. నిజానికి ఈ సంస్కరణ కేవలం పాలనా సౌలభ్యం కోసమే కాదు, ఉద్యోగుల జీవితాలలో వెలుగులు నింపడానికి కూడా ఉద్దేశించింది. పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగంలో చేరిన వ్యక్తి పదోన్నతులు లేక ఏ హోదాలో చేరాడో అదే హోదాలో పదవీ విరమణ చేయడం అనేది ఇన్నాళ్లు ఒక విషాదం. ముఖ్యంగా ఎంపీడీఓలు ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. కానీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో గత 22 ఏళ్లుగా ఎలాంటి ఉద్యోగ ఉన్నతులు లేని ఎంపీడీఓలు ఇప్పుడు డీడీఓలుగా పదోన్నతి పొందారు. పారదర్శకంగా దాదాపు 10,000 మందికి ప్రమోషన్లు ఇచ్చి న్యాయం చేశారు. ఈ డీడీఓ కార్యాలయాల్లో ఆర్డీఓ స్థాయి అధికారిని నియమించడం కూడా ఈ సరికొత్త వ్యవస్థలో భాగమే. ఇకపై ఏపీడీలు, డిఎల్డీఓలు, డిఎల్పీఓలు వంటి అధికారులు డీడీఓ కార్యాలయాల నుంచే తమ సేవలను అందిస్తారు. పాలనా వికేంద్రీకరణలో భాగంగా మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. 10,000 జనాభా ఉన్న ప్రతి పంచాయతీకి గెజిటెడ్ అధికారిని పంచాయతీ అధికారిగా నియమించారు. అంతేకాకుండా 7,244 క్లస్టర్లను రద్దు చేసి 13,350 పంచాయతీలను స్వయం పాలనా వ్యవస్థలుగా తీర్చిదిద్దారు. పురపాలికల్లో ఉండే విధంగానే గ్రామాలలో కూడా నీటి సరఫరా, పారిశుద్ధ్యం, రెవెన్యూ, వీధి దీపాలు, ఐటీ వింగ్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఈ సమగ్ర సంస్కరణలు ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో కేంద్రం నుంచి వచ్చిన నిధులను సక్రమంగా వినియోగించుకోవడం, కేంద్ర సహకారం, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతోని సాధ్యమయ్యాయి. ఇది నిజంగా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి వేసిన బలమైన అడుగుగా ప్రభుత్వం భావిస్తోంది. పంచాయతీరాజ్ శాఖలో ఈ సరికొత్త వ్యవస్థ ఉద్యోగులందరూ మెచ్చేలా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రూపుదిద్దుకుంది. ప్రతి డివిజన్లో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో అన్ని విభాగాలను ఈ కార్యాలయంలో ఏర్పాటు చేసాం. తద్వారా ఈ మండల పరిషత్ పాలన, గ్రామ పాలన పటిష్టంగా ఉంటుంది. అది మరింత రాష్ట్ర అభివృద్ధి దోహదపడుతుంది. అలాగే శిక్షణ సామర్థ్యాన్ని పెంచడానికి ప్రాంతీయ శిక్షణ సంస్థల్ని పటిష్టపరచడం. అలాగే గ్రామ పంచాయతీ స్థాయిలో 7,244 క్లస్టర్లు రద్దు చేసి 13,350 గ్రామ పంచాయతీలను స్వయం పాలన సంస్థలుగా మార్చాం. అలాగే అనేక పంచాయతీల్లో పంచాయతీ సెక్రటరీని నియమించడం, 10,000 జనాభా దాటిన గ్రామ పంచాయతీ ఒక గెస్టెడ్ ఆఫీసర్ని పంచాయతీ డెవలప్మెంట్ అధికారిగా నియమించడం. ఇప్పుడు ఉన్న 5 రోడ్లు పంచాయతీ సెక్రటరీలు 3 గ్రేడ్లుగా తగ్గించడం. పంచాయతీ సెక్రటరీ పేరును పంచాయతీ అభివృద్ధి అధికారిగా మార్చడం. పంచాయతీ స్థాయిని బట్టి వాటిలో శానిటేషన్ వింగ్, వాటర్ సప్లై వింగ్, కంట్రీ ప్లానింగ్ వింగ్, స్ట్రీట్ లైటింగ్ అండ్ ఇంజనీరింగ్ వింగ్, రెవెన్యూ వింగ్ ఏర్పాటు చేయడానికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడానికి ప్రత్యేక ఐటీ వింగ్ ఒకటి. పంచాయతీ వ్యవస్థ అనేది కేవలం ఒక పరిపాలనా యంత్రాంగం కాదు, అది భారతీయ ప్రజాస్వామ్యానికి పునాది. ప్రజలకు అత్యంత దగ్గరగా ఉండి వారి నిజమైన అవసరాలను, ఇబ్బందులను వెంటనే గుర్తించి పరిష్కరించగలిగే ఏకైక వ్యవస్థ ఇది. మురుగు కాలువలు పొంగినా, తాగునీటి సరఫరా ఆగిపోయినా, వీధి దీపాలు వెలగకపోయినా ఈ కీలకమైన సమస్యలన్నీ స్థానికంగానే పరిష్కారం కావాలి. కానీ అధికార వికేంద్రీకరణ సక్రమంగా లేకపోవడం వల్ల గ్రామీణ ప్రజలు తమ చిన్న సమస్యల పరిష్కారం కోసం కూడా మండలాలు, జిల్లాల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సి వస్తోంది. ఈ వ్యవస్థాగత లోపం పంచాయతీలను శక్తిహీనంగా, కేవలం సిఫార్సుల కేంద్రాలుగా మార్చివేసింది.
తాజాగా తీసుకువచ్చిన డీడీఓ వ్యవస్థ, గెజిటెడ్ అధికారుల నియామకం, పంచాయతీలను స్వయం పాలనా వ్యవస్థలుగా మార్చడం వంటి విప్లవాత్మక మార్పుల వెనుక ఒకే ఒక స్పష్టమైన లక్ష్యం ఉంది: పాలనను ప్రజల వద్దకు తీసుకురావడం. ఈ సంస్కరణల ద్వారా సాధించబోయే కీలకమైన అంశాలు 4 ఉన్నాయి. అధికార వికేంద్రీకరణ మొదటిది. క్షేత్రస్థాయి నిర్ణయాలను స్థానికంగానే తీసుకోవడం. ఫైళ్లు మండల, జిల్లా కేంద్రాలలో పెండింగ్లో ఉండకుండా పంచాయతీలోనే తీర్మానం చేసుకుని సమస్యలను త్వరగా పరిష్కరించే అధికారం కల్పించడం. రెండవది, పౌర సేవలు చేరువ కావడం. డీడీఓ కార్యాలయాలు మినీ కలెక్టరేట్లుగా పనిచేస్తూ వివిధ ప్రభుత్వ శాఖల సేవలను ఒకే వేదికపైకి తీసుకురావడం. తద్వారా సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు వేగంగా, పారదర్శకంగా అందేలా చూడడం. మూడవది సమర్థత, జవాబుదారీతనం అందించడం. ఆర్డీఓ స్థాయి అధికారులు డీడీఓలుగా నియమించబడడం వలన క్షేత్రస్థాయిలో పాలన మరింత సమర్థవంతంగా, జవాబుదారీతనంతో సాగుతుంది. ప్రభుత్వ ఆదేశాలు తక్షణమే అమలు చేయబడతాయి. చివరిగా, స్వయం పాలన పరిపుష్టికి శ్రీకారం. స్థానిక సంస్థల ప్రభుత్వ సాయంపై కాకుండా స్వతంత్రంగా ఆదాయ వనరులు పెంచుకుంటూ పురపాలికల్లో మాదిరిగా నీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఐటీ వింగ్ వంటి సేవలను స్వయంగా అందించేలా తీర్చిదిద్దడం. ఈ సంస్కరణలన్నింటి లక్ష్యం రాష్ట్రంలో గ్రామీణ అభివృద్ధిని వేగవంతం చేస్తూ పంచాయతీలకు దశాబ్దాలుగా కోల్పోయిన వైభవాన్ని తిరిగి తీసుకురావడం. నిజానికి కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత స్థానం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్దే. కానీ ఆయన తన అధికార దర్పాన్ని ఎక్కడా చూపించకుండానే పాలన సాగిస్తున్నారు. చిత్తూరులో తలపెట్టిన డీడీఓ వ్యవస్థ ప్రారంభోత్సవం దీనికి నిదర్శనం. ఆడంబరం, అనవసరమైన హడావుడి లేకుండా, ఎలాంటి బొకేలు, పూలదండలు లేకుండానే కార్యక్రమం విజయవంతంగా సాగింది. ఇది వ్యవస్థకు మాత్రమే కాదు, నాయకత్వానికి ఒక కొత్త వరవడి. అంతిమంగా ఉప ముఖ్యమంత్రి కోరుకునేది ఒక్కటే: పాలన సజావుగా సాగాలి, ప్రజల గుండెల మీద చెయ్యి వేసుకుని నిద్రపోవాలి, యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలి, గత వైభవాన్ని కోల్పోయిన వ్యవస్థలు బలోపేతం కావాలి. ఈ నిరాడంబరత, ప్రజల పట్ల నిబద్ధత ఆయన సంస్కరణలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఈ సంస్కరణల పరంపర కేవలం పరిపాలనా మార్పులకు సంబంధించినది కాదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు గాంధీజీ ఆశించిన గ్రామ స్వరాజ్యాన్ని వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి వేసిన తొలి అడుగు. డీడీఓ వ్యవస్థ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ వ్యవస్థలో ఒక సువర్ణ అధ్యాయానికి నాంది పలికాయి. ఈ మార్పులు తక్షణమే ఫలితాలను ఇవ్వకపోయినా రాబోయే కాలంలో స్థానిక సంస్థలు స్వతంత్రంగా, ఆర్థికంగా బలంగా ఎదగడానికి, తద్వారా ప్రజల జీవితాలలో గణనీయమైన మార్పు తీసుకురావడానికి ఇవి పునాది కానున్నాయి. పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిన ఈ సంస్కరణలు గ్రామ స్వరాజ్యాన్ని వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి వేసిన తొలి అడుగు. డీడీఓ వ్యవస్థ ద్వారా పాలన, పదోన్నతుల ద్వారా వ్యవస్థాగత సమర్థత, నిరాడంబరత, నాయకత్వం ద్వారా ప్రజల విశ్వాసం, ఈ 3 అంశాలు ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ వ్యవస్థలో ఒక సువర్ణ అధ్యాయానికి నాంది పలికాయి. ఈ నూతన వ్యవస్థ విజయం, గ్రామీణ భవిష్యత్తు ఇప్పుడే మొదలైంది. నాటిన విత్తనం మహావృక్షంగా మారితేనే భవిష్యత్ తరాలకు మార్గ దిక్సూచిగా మారుతుంది.